అర్థం చేసుకుంటూనే ఉన్నాను. 2 ఏళ్ల నుంచి నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. అయినా మీకొచ్చే జీతం మన వరకు అయితే శుభ్రంగా సరిపోతుంది. అత్తగారిని, మామగారిని, మీ చెల్లెల్ని కూడా చూసుకోవడం వల్లనే మనకు రూపాయి మిగలడం లేదు. లేదంటే ఈ పాటికి డబ్బు దాచుకుని మనం కూడా ఏదో ఒకటి కొనుక్కునేవాళ్ళం. నాకు హారం కూడా వచ్చేది. సొంత ఇంటికి కూడా ప్లాన్ చేసుకునేవాళ్ళం. ఎన్నిసార్లు చెప్పాను మనం వేరు కాపురం పెడదామని. ఇంట్లో అన్నీ కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవచ్చు. నా ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇంటికి వస్తే ఇల్లు ఎలా ఉందో చూసారా అసలు చూడ్డానికి? వాళ్ళు పక్కకు తిరిగి నవ్వుకుంటున్నారు. మీకు ఇవన్నీ పట్టకపోవచ్చు, నేను ఇవే పట్టించుకుంటాను. నాకు ఇవే ముఖ్యం. నేను ఆడంబరంగానే బతుకుతానండి, అంతే. వాళ్ళ సంగతి వాళ్ళని చూసుకోమని చెబితే ఈ పాటికి మనం కూడా జీవితంలో స్థిరపడేవాళ్ళం. ఇంటిని చూసో, ఇంట్లో ఉన్న వస్తువుల్ని చూసో నవ్వే వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండుండొచ్చు. అదే మనుషులు నేను తల్లి తండ్రుల్ని చూడక నా బాధ్యతల్ని వదిలేస్తే నన్ను దుమ్మెత్తిపోస్తారు. నేను నా ధర్మం ఆచరించకుండా ఉన్నప్పుడు మనకు మాత్రం జీవితంలో ఏదైనా కలిసి వస్తుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు? అప్పుడు ఇంకా పతనమైపోతాం. వాళ్ళిద్దరికీ ఆరోగ్యం సరిగ్గా లేదు, ఆ విషయం నీకు తెలుసు. చెల్లెలు పెళ్లి చేయాలి, మాకు ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు. ఈ విషయాలన్నీ తెలిసే మీరు పెళ్లి సంబంధానికి ఒప్పుకున్నారు. మేమేమీ అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోలేదే. నీకు ఇటువంటి ఆశలు ఆర్భాటాలు ఉన్నప్పుడు, అలా తప్పితే బ్రతకలేను అన్నప్పుడు గొప్పింటి సంబంధానికి వెళ్ళి ఉండవలసింది. పెళ్లి చేసుకున్న రోజు గుర్తురానివన్నీ ఇవాళ గుర్తుకు వస్తే నన్ను నేను ఉన్నట్టుండి మార్చుకోవడం సాధ్యం కాదు కదా. వాళ్ళని చూసుకోవడం నా బాధ్యత. నేను బ్రతుకున్నంత వరకు నా బాధ్యతను తప్పాలని అనుకోవడం లేదు. నువ్వు కూడా నా అర్ధాంగిగా నా బాధ్యతల్లో పాలు పంచుకోవడం నీ ధర్మం. ఇలా ఇష్టం లేనట్లుగా ఏం చేసినా నీకు మంచి ఫలితం ఉండదు, మనశ్శాంతి కూడా ఉండదు. ఇందులో దాపరికం ఏమీ లేదు. నా ఆర్థిక పరిస్థితిని బట్టే నేను నడుచుకుంటున్నాను. పూజ, మన ఇల్లు, మన ఇంటి పరిస్థితి, ఆర్థిక స్థితి అన్నీ తెలుసుకుని మసలుకోవడం నేర్చుకో. ఆకాశానికి నిచ్చెన వేయడం తప్పు. ఏదైనా ఒకరోజు బాగా కలిసి వచ్చినప్పుడు అన్నీ జరగవచ్చేమో, కానీ ఇప్పుడు వాటి కోసం ఆలోచించి ఉన్న జీవితం పాడు చేసుకుంటే నీకంటే మూర్ఖురాలు మరొకరుండరు. భర్త చెప్పిన సమాధానంతో పూజకు చాలా కోపం వచ్చింది. తను ఎన్నోసార్లు ఈ విధంగా నచ్చచెప్పి చూసింది, కానీ భర్తలో ఏమాత్రం మార్పనేది రాలేదు. ఇక ఈరోజు స్థిరంగా తన అభిప్రాయాన్ని వేణు చెప్పడంతో పూజకు పూర్తిగా అర్థమైంది. వేణు ఎప్పటికీ తను చెప్పింది వినడని, తల్లిదండ్రుల బాధ్యతను వదులుచుకుని తనకు కావలసినవి తను ఆశపడేవి చేయడని, మరొక దారిని ఎంచుకుని తను అనుకున్నది సాధించుకోవాలి అనుకుంది పూజ. ఇంతలో పూజకి తల్లి నుంచి ఫోన్ వస్తుంది. తల్లి పూజ తమ్ముడికి పెళ్లి కుదిరిన సంగతి చెప్తుంది. పూజ చాలా సంతోషిస్తుంది. పెళ్లి పనుల కోసం పూజని సహాయం రమ్మని తల్లి అడుగుతుంది. బాగా దొరికింది అవకాశం. ఈ వంక పెట్టుకుని పుట్టింటికి వెళ్ళి వేరు కాపురం పెడితే తప్ప ఇంటికి రానని ఆయన్ని బెదిరిస్తాను. అప్పుడైనా దారిలోకి వస్తారేమో. అలా మనసులో అనుకున్న పూజ తమ్ముడి పెళ్లి వంక పెట్టుకొని పెళ్లి పనుల సహాయం కోసం పుట్టింటికి వెళుతుంది. పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి. నెమ్మదిగా వేణుతో తను చెప్పింది వింటే తప్ప ఇంటికి తిరిగి రానని చెప్పాలనుకుంటుంది పూజ. అలా ఉండగా ఒకరోజు తమ్ముడు తనకు కాబోయే భార్యను ఏదో పూజ ఉన్న కారణంగా ఇంటికి తీసుకువస్తాడు. ఆ సందర్భంలో పూజ మరదలతో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తూ కబుర్లు చెప్తూ ఉంటుంది. అది గమనించి తమ్ముడు పూజ దగ్గరకు వచ్చి, అక్క, నువ్వు ప్రేమీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇలా అంటున్నానని మరోలా అనుకోకు. నేను బావంత మంచివాణ్ణి మాత్రం కాదు. నీ ఆలోచనలేంటో, నీ ఊహలేంటో నాకు బాగా తెలుసు. ప్రేమీల మన ఇంటి పరిస్థితిని, పద్ధతిని అలవాటు చేసుకొని ఇక్కడ ఉండాల్సిన అమ్మాయి. నువ్వు నీ ఆలోచనలన్నీ తన మీద రుద్దినా, నువ్వు తన మనసుని ప్రభావితం చేసినా నేను మనిషిలా ఉండను. ముందే చెప్తున్నా. నా జీవితం నవ్యంగా సాగాలి అనే ఉద్దేశం నీకుంటే ప్రేమీలకు కాస్త దూరంగా ఉండు. ఆడపడుచువి, ఎంతవరకు ఉండాలో అంతవరకే నీ పాత్ర. నా విషయంలో ఏదైనా చెప్పు, నేను కాదన్ను.
కానీ ప్రమీల విషయంలో మాత్రం కలగ చేసుకోవద్దు. తనతో ఎక్కువ మాట్లాడద్దు కూడా. వాళ్ళ కుటుంబం కూడా మనలాగే మధ్యతరగతి కుటుంబం. తను కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి మంచి చెడు తెలుసుకుంటూ పెరిగిన అమ్మాయి. అలాగే ఈ ఇంటి పరిస్థితులు కూడా అర్థం చేసుకొని తను నడుచుకోవాలి. నేను తనకు అది చెప్పే ప్రయత్నమే చేస్తున్నాను. నీలాగా గొంతెమ్మ కోరికలు కోరితే తీర్చడం నా వల్ల కాదు. అలా తమ్ముడు మాట్లాడుతూ ఉంటే పూజ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. తమ్ముడు తనతో ఇలా మాట్లాడతాడని పూజ ఎప్పుడూ ఊహించలేదు. ఏం బదులివ్వాలో కూడా పూజకు అర్థం కాలేదు. ఇదంతా వెనక నుంచి తల్లి గమనిస్తూనే ఉంది. తల్లి మనసు కూడా ఎంతో బాధపడింది. కానీ కొడుకు అన్నదానిలో తప్పేముంది? కూతురికి నచ్చ చెప్పలేక తను మౌనంగా ఉండిపోయిందే తప్ప కూతురు పద్ధతి అయితే సరిగ్గా లేదు అన్నమాట నిజమేగా అనుకుని సమాధానం చెప్పుకుంది మనసులో. తమ్ముడి మాటలతో గాయపడిన పూజ తల్లితో తన బాధ చెప్పుకుందామని వెళ్ళింది. కానీ తనకి తెలుసు తల్లి ఏం బదులిస్తుందో. అందుకే అక్కడి దాకా వెళ్ళినా అసలు సంగతి చెప్పకుండా అలా బయటకు వెళ్ళొస్తానని చెప్పింది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను పూజ. సత్య ఊళ్ళోకి వచ్చిందంట. ఏదో కష్టంలో ఉంది. వాళ్ళ నోట వీళ్ళ నోట విన్న మాటే వాళ్ళ అత్తింటి వాళ్ళు పుట్టింటికి పంపించేశారని. అసలు సంగతి ఏమిటో నాకు తెలీదు. నువ్వు ఒకసారి వెళ్ళి విషయం కనుక్కొని మాట్లాడిరా. ఈ హడావిడిలో పడి తన గురించి నీకు చెప్పడం మర్చిపోయాను. అయ్యో అదేంటమ్మా, పుట్టింటికి పంపించేయడం ఏమిటి? సరే నేను వెళ్ళి మాట్లాడి వస్తాను. ఏం జరిగింది సత్య? అమ్మ చెప్పింది మీ అత్తింటి వాళ్ళు పంపించేశారని. నిజమేనా? అసలు ఏం జరిగింది? అంత సంపన్నమైన కుటుంబం, నిన్నంత బాగా చూసుకుంటారు. ఏం కావాలన్నా తీర్చడానికి మీ అమ్మా నాన్నలు కూడా సమర్థులే. అటువంటప్పుడు నీకెందుకు కష్టాలు వచ్చాయి? డబ్బు ఒక్కటే అన్ని సమస్యలకి పరిష్కారం చూపదు పూజ. ఇంకా చాలా సమస్యలు మనిషిని వేధిస్తూ ఉంటాయి కదా. నాకు ఆ భగవంతుడు సంపదనిచ్చుండొచ్చు, కానీ సంతానాన్ని ఇవ్వలేదుగా. ఇక్కడ అదే సమస్య. పెళ్ళై సంవత్సరం దాటినా ఇంకా పిల్లలు పుట్టలేదు అని మా అత్తగారికి మామగారికి నా మీద చాలా కోపం వచ్చింది. వైద్యుడి దగ్గరకు తీసుకువెళితే నాకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. అందుకే నన్ను పుట్టింటికి పంపించేశారు. ఎలాగైనా విడాకులు ఇప్పించి ఆయనకు రెండో పెళ్లి చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం. అంత ఆస్తికి వారసులు కావాలిగా మరి. వాళ్ళ తప్పు కూడా ఏమీ లేదులే. అంతా నా తలరాత. అందరూ మీ ఆయనలా మంచివాళ్ళు ఉండరు పూజ. నువ్వు ఆకాశానికి నిచ్చెన వేసినా, పిల్లల్ని గొప్పగా పెంచాలనుకుంటూ పిల్లల్ని కనడమే వాయిదా వేసిన మీ ఆయన కాబట్టి ఓర్చుకుంటూ సర్దుకుంటూ వస్తున్నాడు. నీలో మార్పు కోసం ఎదురు చూస్తుండొచ్చు, కానీ అందరి జీవితాలు అలా ఉండవు. వారికి కావలసిన దానికోసం ఎవరు బాధపడినా పర్వాలేదు అనుకుంటారు. అందుకే నువ్వు చాలా అదృష్టవంతురాలివే. నీ దగ్గర డబ్బు మాత్రమే లేదు, మంచి మనుషులు, మంచి కుటుంబం నీకు దక్కింది. ఆ విలువ నువ్వే తెలుసుకోవడం లేదు. నేను ఇంతకు ముందు చెప్పినట్టు అంత డబ్బున్నా నాతో మాట్లాడేవాళ్లే ఉండరు ఆ ఇంట్లో. పైగా కోరిందల్లా ఇచ్చారు మా నాన్న. అయినా వారికి ఎప్పుడు గౌరవం ఇచ్చింది లేదు. ఇదిగో ఈరోజు పిల్లలు పుట్టట్లేదన్న కారణంగా నన్ను ఇలా పంపించేశారు. అలా పంపించేస్తున్నప్పుడైనా మా ఆయన కనీసం అడ్డుపడలేదు, నోరెత్తి మాట్లాడనే లేదు. తెలుసా నీకు? ఇందులో నా తప్పేమీ లేదు. నేనేం చేయగలుగుతాను? ఆ విషయం వారికి తెలిసినా నన్ను ఆదరించేంత గొప్ప మనసు వారిలో లేదు. సత్య మాట్లాడిందంతా విన్నాక పూజకు కూడా నిజమే అనిపించింది. పాపం, ఎంతో సుఖంగా ఉంది అనుకుంటున్న సత్య జీవితంలో ఇంత విషాదం దాగి ఉందా అని బాధ కలిగింది. ఇటువంటి కష్టం తనెప్పుడు చూసింది లేదు. అయినా తనేదో కష్టపడుతున్నానని నష్టపోతున్నానని బాధపడుతూ చివరకు భర్తను బాధ పెడుతూ ఉంది. ఆ సంగతి పూజకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అవే ఆలోచనలతో రకరకాల ప్రశ్నలతో పరధ్యానంగా నడుచుకుంటూ పూజ ఇంటికి బయలుదేరింది. అలా వెళుతూ ఉండగా దారిలో యాక్సిడెంట్కి గురైంది. అటుగా వెళ్ళేవాళ్ళు అది గమనించి పూజను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. తల్లి ఆ సంగతి తెలుసుకుని హడావిడిగా ఆసుపత్రికి చేరుకుంటుంది. పూజకు కాలు ఫ్రాక్చర్ అయిందని, ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తారు. ఒక్కసారిగా పరిస్థితి అంతా మారిపోతుంది.
అత్తగారు భర్త కూడా తనను చూడడానికి హాస్పిటల్కి వస్తారు. ఆపరేషన్ జరుగుతుంది. ఆసుపత్రిలో 5 రోజులు ఉండవలసి వస్తుంది. తల్లి అక్కడ ఉండి పూజను చూసుకుంటూ ఉంటే ఇంట్లో ఉండి వంట చేసి క్యారేజీ పంపించేది అత్తగారు. అప్పుడప్పుడు వచ్చి తనను చూసి మాట్లాడి వెళుతూ ఉండేది. ఆవిడే కనుక అలా చేసి ఉండకపోతే పూజ తల్లికి తనను చూసుకోవడం చాలా కష్టమయ్యేది. ఆ విషయం పూజకు బాగా తెలుసు. మొత్తం మీద కొద్ది రోజులు అలా గడిచింది. ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత పూజ తల్లితో, ఒక్కసారిగా ఎంత పని అయిందమ్మా, నిజంగా నేను ఊహించలేదు. సత్యతో మాట్లాడి అదే పరధ్యానంగా నడుచుకుంటూ వస్తున్నాను. ఉన్నట్టుండి ఇదంతా జరిగిపోయింది. నాకు చాలా బాధగా ఉందమ్మా. ఆ ఆసుపత్రిలో ఉన్న 4 రోజులు పడ్డ నరకం తలుచుకుంటే నిజంగా చాలా కష్టంగా అనిపిస్తోంది. ఒక్క మాట మాత్రం ఒప్పుకోవాలి. నేను చేసిన తప్పేంటో నాకు అర్థమయ్యేలా చేశారు మా అత్తగారు. నేను మా అత్తగారితో చాలా పరుషంగా మాట్లాడాను. నానా దుర్భాషలు ఆడాను. వేణుతో వేరు కాపురం పెట్టమని, వారి కోసం ఖర్చు చేయొద్దని వారించాను. వాళ్ళ కోసం పెట్టే రూపాయి నాకు నష్టం అనుకున్నాను. కానీ ఇటువంటి పరిస్థితుల్లో అత్తయ్య గారు వచ్చి మనకు సహాయం చేయబట్టి మనం ఇంత ప్రశాంతంగా చేసుకోగలిగాం. నేను ఎన్ని మాటలన్నా మనసులో పెట్టుకోకుండా అత్తగారు వచ్చి ఇదంతా చేశారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. నిజానికి నేను ఆవిడ్ని చాలా బాధ పెట్టాను. చివరకు ఆడపడుచు పెళ్లి కోసం డబ్బు దాస్తున్నారు అని చెప్తే కూడా మీ అందరి కోసం మా జీవితం నాశనం చేసుకోవాలా అంటూ ఆవిడ మనసు గాయపరిచాను. అదేంటమ్మా, అత్తయ్య గారు అవేవీ మనసులో పెట్టుకోకుండా నాకు ఇలా అయింది అనగానే చూడడానికి వచ్చారు. అంతేకాకుండా మనకెంతో సహాయం కూడా చేశారు. కనీసం నేను క్షమాపణైనా అడగలేకపోయాను. ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు. నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా. నాకు సత్యతో మాట్లాడిన తర్వాత ఆ విషయం కొంచెం కొంచెంగా అర్థమైంది. నిజం పూజ, ఇప్పటికైనా నువ్వు ఆ విషయం అర్థం చేసుకున్నావు. చాలా సంతోషం. కనీసం నేను మీ అత్తగారిని ఇక్కడ ఉండి సహాయం చేయమని అడగనైనా లేదు. తెలుసా నీకు? కేవలం ఇలా జరిగింది అని మాత్రమే చెప్పాం. కానీ వాళ్ళే బయలుదేరి నిన్ను చూడడానికి వచ్చి ఇక్కడ పరిస్థితి అంతా తెలుసుకుని అత్తయ్య గారే అన్ని రోజులు ఉండి సాయం చేశారు. వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమోనని వద్దని చెప్పాను. అయినా వినిపించుకోలేదు. నా కోడలికి ఇలా ఉంటే నేను ఎలా వెళ్ళిపోగలను అని చెప్పి ఇక్కడే ఉండిపోయారు. కొంచెం నువ్వు కోలుకుని ఇంటికి తిరిగి వస్తావు అని అనుకున్న తర్వాతనే వెళ్ళారు. అది కూడా మీ మావయ్య గారికి కాస్త ఆరోగ్యం బాగోలేదని కబురు వచ్చింది. అందుకని. లేదంటే ఇంకో 4 రోజులు ఉండే వెళ్ళేవారేమో. మనకు కావలసినట్టు చేస్తున్నంతసేపు మనిషి విలువ తెలియదు పూజ. నువ్వు ఇప్పటికైనా మీ అత్తగారిని అర్థం చేసుకున్నందుకు సంతోషం. ఇకనైనా వారితో సవ్యంగా నడుచుకో. క్షమాపణ చెప్పు. వారిని చూడడం మీ బాధ్యత. అది మనస్ఫూర్తిగా ఒప్పుకో. అంతేకాని గొప్ప గొప్ప ఆశలకు పోయి బాధ్యతను వదిలిపెట్టకూడదు. నువ్వు కోరుకున్నవన్నీ ఏదో ఒకరోజు తప్పకుండా జరగచ్చు. దానికోసం నీ వంతు ఏదైనా చేయగలిగితే చేయి. నిజమేనమ్మా, ఇక నుంచి అలాగే ఉండాలి. అలాగే ఉందామని అనుకుంటున్నాను కూడా. అది సరే, మరి ఎదరు తమ్ముడి పెళ్ళి ఉంది కదమ్మా. మీరు దాచిన కాస్త డబ్బు నా ఆపరేషన్ కోసం కొంత ఖర్చు అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఎలా? వాళ్ళకేం సమాధానం చెప్పాలి? పెళ్లి పనులు ఆగిపోయాయి. ఈ 10 రోజుల నుంచి ఈ హడావిడే సరిపోయింది. ముహూర్తం దగ్గర పడుతోంది. నా వల్ల ఎంత పని అయ్యింది. పెళ్లి పనులు ఆగిపోయిన మాటైతే నిజమేలే, కానీ ఇంకొక 15 రోజులు సమయం ఉంది కాబట్టి గబగబా చేసుకోవడానికి ప్రయత్నించాలి. అయితే డబ్బు మాత్రం ఖర్చు అవ్వలేదు పూజ. ఈ సంగతి నీకు తెలీదా? నీ ఆపరేషన్ కోసం ఖర్చు మీ ఆయనే ఇచ్చాడు. మమ్మల్ని రూపాయి పెట్టనివ్వలేదు. నేను చూడడానికి వచ్చిన రోజే, ఇలా ఆపరేషన్ అని తెలిసిన రోజే డబ్బు తనే చెల్లిస్తానని ఆ రోజే చెప్పాడు. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బు ట్రాన్స్ఫర్ చేశాడు తమ్ముడికి. ఎందుకంటే తమ్ముడి పెళ్ళి ఉంది కదా, ఇప్పుడు ఇటువంటి ఖర్చు పెట్టుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి అల్లుడే డబ్బు పంపించాడు. నీతో చెప్పి ఉంటాడేమో అనుకున్నాను. నీతో కూడా చెప్పలేదన్నమాట. ఎంత గొప్పవాడే. నీకోసం రూపాయి ఖర్చు పెట్టడన్నావు. తను దాచిన డబ్బులో ఎంత భాగం నీకోసం ఇప్పుడు పెట్టాడో ఏమో పాపం. చెల్లెలి పెళ్లి కోసం కూడబెట్టుకున్న డబ్బు నీకు ఆరోగ్యం బాగాలేదు అనగానే ఆలోచించకుండా ఖర్చు పెట్టాడు. చూసావా?
ఇటువంటి వాటి కోసమే మనం డబ్బు కూడబెట్టుకొని ఉంచుకోవాలమ్మా. గొప్పలకు పోయి ఆడంబరాలకు ఖర్చు పెట్టుకుంటే ఇలాంటి అవసరాలు వచ్చినప్పుడు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు. అందుకే రూపాయి ఖర్చు చేయకుండా మీ ఆయన అంత పొదుపు చేసి జాగ్రత్త పెట్టాడు. ఇవాళ నీకు ఎంత ఉపయోగించిందో చూసావా? తమ్ముడికి డబ్బులు పంపినట్టు కూడా నీకు చెప్పలేదంటే స్వచ్ఛమైన మనసు మా అల్లుడిది. నేనే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను కదూ. చాలా మాటలని బాధ పెట్టాను. ఇంకా నయం, ఈ వంక పెట్టుకుని ఇక్కడ ఉండిపోతానని బెదిరిద్దామనుకున్నాను. అసలు ఇవన్నీ జరగకపోయింటే నా జీవితంలో వెనక్కి తీసుకోలేని తప్పు చేసి ఉండేదాన్ని. నా జీవితాన్ని నా చేతులారా నాశనం చేసుకుని ఉండేదాన్ని. అంత మంచి భర్తను బాధ పెట్టి నాకు దూరం చేసుకునేదాన్ని. గొప్పగా బతకాలన్న ఆశ నాలో వివేకాన్ని చంపేసింది. ఇకపై నేను ఇలా ఉండకూడదు. ఒక విధంగా ఆ భగవంతుడు నాకు ఎంతో మేలు చేశాడు. నేను తప్పు చేయకుండా కాపాడాడు. ఇక దీనిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాత్రం నాదే. అలా ఆలోచించుకున్న పూజ తన తప్పు తెలుసుకుని అప్పటి నుంచి మంచి మార్గాన్ని ఎంచుకుంది. పూజ తమ్ముడి పెళ్ళి ఎంతో వైభవంగా జరిగింది. అత్త మామలు భర్త అందరూ ఆ పెళ్ళికి వచ్చి వాళ్ళిద్దరినీ ఆశీర్వదించారు. కొన్ని పద్ధతుల వల్ల పూజ మరొక 2 రోజులు అక్కడ ఉండవలసి వచ్చింది. వాళ్ళందరూ వెళ్ళిపోయినా పూజ అక్కడే ఉంది. తను మరునాడు బయలుదేరుతుందనగా తల్లి తన దగ్గరకు వచ్చి, పూజ, రేపేగా నీ ప్రయాణం. చెప్పినవన్నీ గుర్తున్నాయిగా. ఇక ఎప్పుడు నీ బుద్ధిని తప్పుదారి వెళ్ళనివ్వకు. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను. సత్య గర్భవతి. ఇప్పుడే మల్లన్న చెప్పాడు. ఒకసారి వెళ్ళి దానిని కూడా కలిసిరా. ఇక దాని జీవితంలో కూడా కష్టాలు గట్టెక్కినట్టే. ఏవేవో చిన్న చిన్న సమస్యలు ఉన్నా సర్దుకుపోక తప్పదు. కానీ ఒక పెద్ద గండం నుంచి బయటపడింది. లేదంటే పాపం వాళ్ళ ఆయనకు ఇంకో పెళ్లి చేసేవాళ్లే. దేవుడి దయ వల్ల దాని కష్టం కూడా తీరింది. నువ్వు చెప్పింది నిజమా అమ్మా? చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే తన దగ్గరికి వెళ్ళి కంగ్రాట్స్ చెప్పి వెంటనే వచ్చేస్తాను. బట్టలు సర్దుకోవాలిగా. మా ఇంటికి వెళుతున్నానని ఈసారి నాకు సంతోషంగా ఉంది. ప్రతిసారి బలవంతంగా వెళ్ళేదాన్ని. ఈసారి ఎప్పుడెప్పుడు వెళతానా అని అనిపించేలా ఉంది తెలుసా. నిజం తెలుసుకుని మనసు తేలికపరుచుకుంటే ఇంత సంతోషంగా ఉంటుందని ఈ మధ్య తెలుసుకున్నానమ్మా. సత్యకు కూడా తన జీవితం బాగుండాలని ఎలాగా సరిచేయాలా అని బాధపడ్డాను. ఆ దేవుడి దయ వల్ల దానికి కూడా కష్టం తీరింది. నేను వెళ్ళొస్తాను. పూజ సత్యను కలిసి తర్వాత రోజు బయలుదేరి అత్తవారింటికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అత్తగారితోనూ భర్తతోనూ ఎంతో మర్యాదగా నడుచుకుంది. ఆడపడుచు పెళ్ళి దగ్గరుండి చేస్తానని హామీ ఇచ్చింది. అత్తగారికి భర్తకు కృతజ్ఞతలు కూడా చెప్పుకుంది. అంతేకాదు తను కూడా ఉద్యోగం చేస్తానని ఇంటికి సహాయపడతానని వేణుని ఒప్పించింది. ఆడపడుచుతో సన్నిహితంగా చేదోడు వాదోడుగా మెలగసాగింది. పూజలో వచ్చిన ఈ మార్పుకు కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషించారు. తర్వాతి కాలంలో వేణుకు ప్రమోషన్ రావడం, చెల్లెలి పెళ్లి చేయడం, వేణుకు పూజకు అమ్మాయి పుట్టడం, ఇలా ఎన్నో శుభాలతో ఆ ఇల్లు కళకళలాడింది. కొన్నాళ్లకు పూజ కోరికలు కూడా నెరవేరాయి. తన జీవితం కోసం కోరికలు ఆశలు అందరికీ ఉంటాయి. అయితే బాధ్యతలను వదిలేసి కోరికల్ని ఆశల్ని మాత్రమే నెరవేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా తప్పే అవుతుంది. బాధ్యతల్ని ఆనందంగా నెరవేరిస్తే భగవంతుడు సంతోషిస్తాడు. కోరికల్ని కూడా ఆయనే తీరుస్తాడు. అదే పూజ తన జీవితంలో నేర్చుకున్నది. మీరేమంటారు? కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.